జిల్లా కేంద్రమైన చిత్తూరు పట్టణంలోని గిరింపేటలో ఉన్న సబ్ రిజిస్టర్ కార్యాలయంపై ఏసీబీ అధికారులు తనిఖీలు చేసిన సంగతి మనకు తెలిసిందే. అధికారులు డాక్యుమెంట్ రైటర్లతో కలిసి అక్రమాలకు పాల్పడుతున్నట్లు ఫిర్యాదు రావడంతోనే దాడులు జరుగుతున్నట్లు ఏసీబీ అధికారులు చెప్పినట్లు సమాచారం. చాలా కంప్లైంట్స్ వస్తున్నాయండి మాకు. ఆ కంప్లైంట్స్ మేరకు మా సిద్దిపేట ఆఫీసర్స్కి ఇన్ఫార్మ్ చేసి ఇక్కడ సపరేట్ చెక్ చేశాము. తిరుపతి చిత్తూరు ఎస్ఆర్ ఆఫీస్లో సపరేట్ చెక్ చేసి ఇంకా రికార్డ్స్ అన్ని వెరిఫై చేస్తున్నాము. అంటే రికార్డ్స్లోని ఎట్లాంటి కట్టుబడి జరిగాయి, అట్లాగే కరప్షన్ అయిందని ఏం జరుగుతున్నాయి ఏంటనే వాళ్ళకి వెరిఫై చేస్తున్నాము. ఈవినింగ్ స్టార్ట్ చేసాము, ఇంకా కంటిన్యూ అవుతున్నామండి. అది మార్నింగ్ వరకు ఉండొచ్చు. అదంతా అయినాక ఫైనల్ ఒక రిపోర్ట్ రెడీ చేసి సీనియర్ ఆఫీసర్స్కి సబ్మిట్ చేస్తాం. ఇప్పటివరకు ఫైండింగ్స్ ఏం మేడం? ఇంకా వెరిఫై చేస్తున్నామండి. యాక్టివ్గా అయితే ఒక 95,000 దొరికింది. 95,000 స్టాఫ్ దగ్గర అందరి దగ్గర. ఇంకా వివరాలన్నీ నేను ఇప్పుడేం చెప్పలేను మీకు. మీరు అందరూ వెయిట్ చేస్తున్నారన్నారని నేను వచ్చాను. ఒకటి ఏంటంటే బయట షాపులంతా అట్లేం లేదండి. దాడి జరిగింది టూ టౌన్ పోలీసులకు సంబంధించి ఇక్కడ అంటే కొంచెం హడావుడు చేస్తే ఎందుకైనా మంచిదని లోకల్ పోలీసులు వచ్చారు, చూసుకుని నేను షాప్ లో ఒక సర్పంచ్ చెప్పొచ్చాను కదా, మీరు సర్పంచ్ చెప్పడానికి మాత్రం నేను మాట్లాడుతున్నాను ప్రశాంతంగా. అది చెప్పలేదు. ఇప్పుడు ఇంకొకటి ఏంటంటే మీకు అంటే ప్రజలకి మీ ద్వారా అప్పీల్ చేసేది ఏంటంటే, మాకు హెడ్ ఆఫీస్లో 1064 అని ఒక టోల్ ఫ్రీ నెంబర్ ఉంది. అది మాత్రమే కాకుండా మా ఏసీబీ ఆఫీసర్స్కి ఫోన్ నెంబర్స్ ఇస్తాము. ఈ ఫోన్ నెంబర్స్కి మాకు ఇన్ఫార్మ్ చేస్తే, అంటే మామూలుగా ఏంటంటే ఒక కరప్షన్ జరుగుతున్నది అనే సమాచారం మాకున్నా కూడా దానికి తగిన ఆధారాలతో సహా మాకు ఏదైనా ఇన్ఫర్మేషన్ ఇస్తే డెఫినెట్గా మేము యాక్షన్ తీసుకోవడానికి అవుతుంది. మెయిన్గా 1064 హెడ్ ఆఫీస్ నెంబర్, అది టోల్ ఫ్రీ నెంబర్. తెలుసు కదా టోల్ ఫ్రీ నెంబర్ అంటే. ఆ టోల్ ఫ్రీ నెంబర్కి ఫోన్ చేసిన, అట్లాగే మా జిల్లా అంటే తిరుపతి ఉండే ఏసీబీ ఆఫీస్కి సంబంధించిన ఫోన్ నెంబర్స్ కూడా ఆ నెంబర్స్ ద్వారా మాకు ఎటువంటి సమాచారం ఉన్నా పబ్లిక్ నుంచి ఇచ్చేటట్టుగా మీకు అప్పీల్ అదుపు అలాంటిది ఉండదండి. సపరేట్ చెక్ కదా, అప్పుడు ఏమీ తెలియదు. కేసు అయితే కాదు, సపరేట్ చెక్ అంటారు. అంటే మేము సడన్ గా వచ్చి చెక్ చేస్తాము, ఎక్కడ డాక్యుమెంట్స్ ఉన్నాయి, ఏంటి సంగతి, అసలు ఎలాంటి డాక్యుమెంట్స్ ఏం చేసేది ఏంటి అలాంటివన్నీ. మేడం ఇప్పుడు ఈసీ నకలకు అప్లై చేస్తే రిసిప్ట్ ఇచ్చే ప్రొసీజర్ ఏం లేదా రిజిస్టర్ ఆఫీస్ లో? అది ప్రొసీజర్స్ అన్ని ఫాలో చేస్తారా లేదా అన్నది మేము చూడాలండి. నేనే అప్లై చేశాను. ఎప్పుడు డబ్బులు తీసుకుంటారు కానీ రిసిప్ట్ మీరేమనుకోవద్దు మాట. ఇక్కడే పైన ఒక డిఆర్ ఉన్నారు, అట్లాగే డిఏసీ గారు ఉన్నారు. అంటే ఈ డిపార్ట్మెంట్ కి సంబంధించిన ఆఫీసర్స్ కూడా ఇక్కడే ఉన్నారు కాబట్టి ప్రొసీజర్ ఆఫీసర్స్ అన్ని వాళ్ళు యాక్షన్ తీసుకుంటారు. కరప్షన్ యాంగిల్ అంటే మేము చూస్తాం. ఓకేనా? నేను అడిగింది మీకు కూడా ఐడియా ఉంటుంది కదా, రిసిప్ట్ మళ్ళీ మొదటికి రావాలి.